ఈ మధ్య కాలంలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్యన జరుగుతున్న ఈ ఘర్షణలో మరి ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు నలిగిపోయినట్టు ఇవాళ సామాన్యులు సమిధలవుతా ఉన్నారు. మన భారతదేశంలో ఇవాళ ఒకటి కాదు, రెండు కాదు, దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా దిగువ మధ్యతరగతి ప్రజలు ఈ ఉజాలా పథకం అని పెట్టి మరి సిలిండర్లు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో స్కీమ్ తెచ్చిందో దానికి అనుగుణంగా దాదాపుగా చాలా పెద్ద ఎత్తున సిలిండర్లు తీసుకున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పిజి గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుపుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. వాళ్ళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి మోసపుచ్చుకుంటా ఉంది. అటు కేంద్రము, ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి, ప్రజల్లో విశ్వాసం నింపాలి, ప్రజల్లో ఒక భరోసా నింపి ఏ రకమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికి ఉండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి, ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఇందాక నేను చెప్పినట్టు ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్టు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. అంతేందుకు మా ఇంట్లో, అక్కడ ఇక్కడ చెప్పేది కూడా కాదు, మా ఇంట్లో నా వైఫే అడిగింది, యుద్ధంతో ఇంక సిలిండర్లు దొరకవంట కదా, తెప్పించుకోవాలంట కదా అని చెప్పి అడిగే పరిస్థితి. అంటే ఇవాళ ప్రతి ఇంట్లో ఇది ఒక చర్చగా మారిపోయింది, చర్చనీయాంశంగా మారిపోయింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో, రాష్ట్రంలో కొరత లేకుండా చూడాలని, వెంటనే ఈ విషయంలో ఒక సకారాత్మకమైన వైఖరి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అబద్ధాలు చెప్తా ఉన్నాం, కొరత లేదని వారు, సప్లై లేదని వీరు, మధ్యలో నలిగిపోతున్నది ప్రజలు. కాబట్టి వెంటనే ఈ విషయంలో వివరణాత్మకంగా చెప్పాలని చెప్పి శాసనసభ వేదికగా వాళ్ళ అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానం ఇచ్చాం. చర్చకు పట్టుబడతాం. ప్రభుత్వం స్పందిస్తే మంచిది, స్పందించకపోతే తప్పకుండా ప్రజల తరఫున ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఓన్లీ ప్లకార్డ్, ఒరిజినల్ గ్యాస్ సిలిండర్ మోసే శక్తి ఇక్కడ రాలేదు, ఖాళీ కూడా దొరకలేదా?
గ్యాస్ కొరతను వెంటనే దించాలి. గ్యాస్ షార్టేజ్ వెంటనే దించాలి. గ్యాస్ షార్టేజ్ వెంటనే దించాలి. గ్యాస్ షార్టేజ్ వెంటనే దించాలి. కేంద్రం చెప్తుంది కొరత ఏది నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఏది నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఏది నిజమో सर एक सवाल हाँ दोपहर में చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. ఏది నిజమో తెలుసాలి. ఏది నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. 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 ఏది నిజమో షార్టేజ్ వెంటనే దించాలి. గ్యాస్ షార్టేజ్ ఉంటనే తొలగించాలి. గ్యాస్ షార్టేజ్ వెంటనే తొలగించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగ నాటకం. రక్షించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగ కేంద్రం చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. 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 కేంద్రం చెప్తుంది కొరత లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. ఏది నిజమో ఏది నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఏది నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఏది నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కేంద్రం చెప్తుంది కొరత లేదు. చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది లేదు. ఏది నిజమో కొరత లేదు. రాష్ట్రం చెప్పాలి. ఏది నిజమో రాష్ట్రం చెప్పాలి. ఏది నిజమో రాష్ట్రం చెప్పాలి. ఏది నిజమో రాష్ట్రం చెప్పాలి. కేంద్రం చెబుతుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెబుతుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. కేంద్రం చెబుతుంది కొరత లేదు. రాష్ట్రం చెప్తుంది సప్లై లేదు. ఏది నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఏది నిజమో మేమే కొట్టాడు ముట్టదు. రేవంత్ గ్యాస్ కాదు. ఎల్పీజీ గ్యాస్ కావాలి. రేవంత్ గ్యాస్ కాదు. ఎల్పీజీ గ్యాస్ కావాలి. రేవంత్ గ్యాస్ కాదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.